KL మదనపల్లి న్యూస్ కి స్వాగతం. భారతదేశ రాజకీయాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పేరు భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ. 80 దశకంలోనే కంప్యూటరీకరణ, టెలికమ్యూనికేషన్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని, ఆయన దేశం కోసం బలిదానం ఇచ్చిన మహోన్నత వ్యక్తి అని మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. మంగళవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇందిరానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల శ్రేణులతో కలిసి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన రెడ్డి సాహెబ్ ఆయన ఔన్నత్యాన్ని, దార్శనికతను, త్యాగనిరతి, మానవతావాదాన్ని వేనోళ్ల కొనియాడారు. అతి చిన్న వయస్సులోనే తన 41 ఏట దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ 414 ఎంపీ స్థానాలతో భారత రాజకీయ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విజయాన్ని తన పేరున లిఖించుకున్నారని రెడ్డి సాహెబ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువత ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని, వయోజన ఓటు హక్కు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తీసుకొచ్చారని తెలిపారు. అలాగే మహిళాభ్యుదయం కోసం 33% రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలు చేసిన ఘనత రాజీవ్ గాంధీదని కీర్తించారు. అప్పటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా అమెరికాకు పంపి వైద్యం చేయించిన మానవతావాది రాజీవ్ అని ప్రశంసలు గుప్పించారు. నేటి పాలక బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను ఎలా వేధిస్తోందో అందరికీ ఎరికేనని ఎద్దేవా చేశారు. మొన్నటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చివరి వరుసలో సీటు కేటాయించిన బీజేపీ నేతలు ఒకసారి వాజ్పేయి పట్ల రాజీవ్ గాంధీ చూపిన హుందా రాజకీయాలను గుర్తు తెచ్చుకోవాలని దెబ్బి-పొడిచారు. భారతదేశం రాజకీయాల్ని, గాంధీ కుటుంబాన్ని వేరు చేయడం ఎవరితరం కాదని, రాబోవు రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని రెడ్డి సాహెబ్ జోస్యం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్ మీనా కుమారి, మైనార్టీ సమీర్ ఈశ్వరయ్య, మహబూబ్ ఫీర్, శరత్ కుమార్ రెడ్డి, కుమార్ రెడ్డి, ఆర్ నాగరాజు, సోను అన్వర్ తదితరులు పాల్గొన్నారు. 99 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారత అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. తర్వాత 91లో ఎన్నికల ప్రచారంలో భాగంగా, మధ్యంతర ఎన్నికలు వస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు శ్రీ పెరంబదూరులో పబ్లిక్ సమావేశంలో మాట్లాడుతుండగా అక్కడ ఎల్టీటీ వల్ల హత్యకు గురయ్యారు. అప్పుడు కూడా భారతదేశం కోసం తను తీసుకున్న నిర్ణయాల వల్ల హత్యకు గురైనారే తప్ప అంతటి అపాయం ఉందని తెలిసిన, దేశానికి మంచి జరుగుతుందంటే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం వెనకాడదు అనేదానికి అదొక నిదర్శనం. అలాగే భారతదేశంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చి యువకులు రాజకీయంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాలని 21 సంవత్సరాల ఓటు హక్కున్న వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించి యువతను ప్రభావితం చేశారు. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ నామకే వాస్తే ఉండింది. దాన్ని అమల్లోకి తీసుకొచ్చి మహిళల పట్ల తన అంకిత భావాన్ని, మహిళల అభివృద్ధిలో తను చొరవ చూపించారు. అలాగే పరిశ్రమలు, సమాచార విషయాలను రాజీవ్ గాంధీ గారి హయాంలోనే భారతదేశంలో ముందుకొచ్చే కమ్యూనికేషన్ కానీ, టీవీలు కానీ, కంప్యూటరైజ్ కానీ ప్రతి ఒక్కటి సమాచార విషయాలు మొత్తం రాజీవ్ గాంధీ గారి హయాంలోనే భారతదేశంలో అభివృద్ధి చెందింది. అంతవరకు టెలిఫోన్లు కూడా చాలా మందికి లేవు, ల్యాండ్లైన్లు కానీ అట్లాంటివన్నీ. అంతకంటే ఎక్కువగా భారతదేశంలో యువత పట్ల ఆ కమ్యూనికేషన్ అనే దాంట్లో సమాచార హక్కు, సమాచార సాధనాలు, కంప్యూటర్లు, వాటిని మిక్కిలి భారతదేశంలో అవసరం. ప్రపంచ దేశాలంతా అభివృద్ధి చెందాయి, భారతదేశం ఇంకా వెనుకంజలో ఉందని దాన్ని తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. అలాంటి ఘన చరిత్ర కలిగిన రాజీవ్ గాంధీ గారు ఈ మధ్య మన మధ్యలో లేరు కాబట్టి భారతదేశం అంతా శోకసంద్రంలో ఉంది. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, అది అందరికీ తెలిసిన విషయం కాదనుకుంటా. బహుశా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు, బీజేపీ ప్రతిపక్ష నేత, అనారోగ్యంతో గుండెకి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే
వాజ్పేయి గారికి కూడా విషయం చెప్పకుండా అమెరికాలో మంచి అత్యున్నత వైద్యశాలలో అపాయింట్మెంట్ తీసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయించి మీరు అక్కడికి రండి, పని ఉండాలని చెప్పి తనకు కూడా చెప్పకుండా అమెరికాకి పిలిపించి అక్కడ వైద్యం చేయించి తన వ్యక్తిత్వాన్ని మానవత్వాన్ని చాటుకొని వాజ్పేయి గారికి వైద్యం అందించారు రాజీవ్ గాంధీ గారు. అక్కడికి పోయే వరకు కూడా వాజ్పేయి గారికి కూడా తెలియదు, అంతటి సౌహృదులు రాజీవ్ గాంధీ గారు. అలాంటి ప్రతిపక్ష నేత అయినా అది పార్టీల వరకే, రాజకీయాల వరకే, అది జీవితాలంతా ప్రతిపక్షం కాదు అని నిర్ణయం తీసుకునేటటువంటి ఉన్నతమైన భావాలు కలిగిన గాంధీ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రాజీవ్ గాంధీ గారు ఎనలేని వ్యక్తి. అలాంటి హృదయం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఈ మధ్య ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్న కుటిల రాజకీయం ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకొని ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టడం కానీ, నిన్ననగా స్వతంత్ర దినోత్సవం రోజు ప్రతిపక్ష నేతగా కనీస గౌరవం ఇవ్వకుండా మా రాహుల్ గాంధీ గారిని వెనక నుంచి 2వ వరుసలో కూర్చొని పెట్టడం ఏంది? కనీసం రాజకీయ నాయకులు కూడా లేని వరుసలో. అలాంటి కుటిలత్వము ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఉంది. అలాగే కర్ణాటకలో గత ప్రభుత్వంలో జరిగిన స్కాముల్లో చాలా కేసులు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వ పాలకులపైన. అవన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను దెబ్బతీయాలా, వాటిని ఇబ్బంది పెట్టాలనే దురాలోచనతో అక్కడున్న సీఎం సిద్ధరామయ్య గారి పైన విచారణకు గవర్నర్ ద్వారా ఆదేశాలు ఇప్పించడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇది బీజేపీ కుటిలత్వానికి నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగి ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ప్రజలు కూడా మొన్న జరిగిన ఎలక్షన్లలో భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ భారతదేశం బాగుపడుతుందని అర్థం చేసుకున్నారు. అలాగే 400 పార్ అనేటటువంటి బీజేపీ పొగరు తగ్గి 200 స్థానాలకు పడిపోయింది. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను భారతదేశ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ గమనించి ఆదరిస్తారు. ఆ విధంగా రాబో రోజుల్లో దివంగత నేత మన రాజీవ్ గాంధీ గారి కుమారుడు, భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని భారతదేశం యావత్తు ఆదరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశాన్ని రక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను.